నీ దేవుడు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు నా కోసము ఆలోచిస్తున్నారా? నా గురించి ఆలోచిస్తున్నారా? నాకు ఇష్టమైన కార్యాలు చేస్తున్నారా? నాకు ఇష్టమైన కార్యాలు మహిమకరంగా జీవిస్తున్నారా? సజీవ యాగంగా అసలు నన్ను తలంచి ఇది దేవుని కోసం, అందుకనే భయముతో వణుకుతో మీ రక్షణ జీవితాన్ని కొనసాగించండి. ఆయన వాక్యం ఉంటుంది కదా, అంటే ప్రతి నిమిషము ఇది దేవుడికి ఇష్టమా, ఇది దేవుడికి నచ్చుతుందా, ఇది దేవుడు చేయమంటున్నాడా అని ఆలోచించి చేయాలంట. అప్పుడు అది దేవునికి ఇంపైన బలి, ఇంపైన సువాసనగా మన జీవితం ఉంటుందంట. మనం ఇచ్చే డబ్బులు కాదండి, మన జీవితమే ఒక సువాసనగా ఆయనకి ఇంపుగా ఉంటుందంట. యోబు జీవితం వల్ల ఇంపుగా ఉంటుందంట. ఆ రోజు దేవుడు చెప్పాడు. అప్పుడు నుండి నేను అనుకున్న ప్రతి నిమిషం కూడా నిజంగా అట్లా ఆలోచిస్తే, ఇది చేస్తే దేవుడు మెచ్చుతాడా అని ఆలోచిస్తే ఎంతగా మన జీవితాలు మారుతాయి కదా, ఎంతగా మనం ఆలోచించే విధానం మారుతుంది కదా. అంటే పైనుండి ఎవరో నన్ను చూస్తున్నారు, గుర్తిస్తున్నారు, గ్రహిస్తున్నారు, నేను చేసేది జాగ్రత్తగా ఉండాలి అని మనకు ఆ గుర్తింపు ఉంటే ఎంత పరిశుద్ధంగా ఉంటాము, ఎంత కాపాడుకుంటాము, ఎంతగా అన్నీ కూడా తూచి మాట్లాడతాము. విచ్చలవిడి జీవితం ఉండదు. ఆ పరిస్థితిలో దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. మన జీవితము సజీవ యాగంగా ఇవ్వాలని.